నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, చదువుల తల్లి హిందూ హైస్కూలులో చదువుకున్న పలువురు విద్యార్థులు ఉన్నత స్థానాలకు అధిరోహించారని, దేశ విదేశాలలో చక్కటి ఉద్యోగావకాశాలు లభించాయని మాజీ ఎంపీ, హిందూ కళాశాల అనుబంధ సంస్థల చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు. ఆదివారం హిందూ కళాశాల హైస్కూలు 10వ తరగతి 198182 పూర్వ విద్యార్థులు కలిసి చిన్ననాటి అనుభవాలను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమాలలో కొనకళ్ల నారాయణ అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తాము చదువుకున్న పాఠశాల ఉపాధ్యాయుల వల్లే తాము ఉన్నత స్థితికి చేరగలిగామన్నారు. ఈ పాఠశాలలో చదువుకున్న పలువురు న్యాయమూర్తులు, ఉన్నత అధికారులు అయ్యారన్నారు. తాను ఈ పాఠశాలలో, ఇక్కడి కళాశాలలో చదువుకున్నానని, ఈ విద్యా సంస్థలకు చైర్మన్ అయ్యానన్నారు. పూర్వ విద్యార్థుల సంఘం కన్వీనర్ జంధ్యాల శ్రీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, బాలాజీ విద్యాలయం సంస్థల అధినేత కొమరగిరి చంద్రశేఖరరావు, రంగనాయకస్వామి మాజీ చైర్మన్, ప్రముఖ వ్యాపారి దేశు వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు, వ్యాపారవేత్తలు మానేపల్లి సత్యనారాయణ, తమ్మన రవిశంకర్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ మల్లీశ్వరి, ఎల్ఐసి ఉద్యోగి కె జయశ్రీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరి మళ్ళీ మీరు ఇక్కడ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మీ స్నేహాలని గుర్తు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మీరు చాలా అదృష్టవంతులు. నాకు ఇంతవరకు పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనే అవకాశమే రాలే. మీరు అనుకోకుండా మీరు సమ్మేళనం చేసుకున్నారు. ఇప్పుడు శ్రీనివాస్ కానీ, విక్రమ్ కానీ, మనంతా కూడా అంతా స్థానికులు, నాకు మంచి మిత్రులు, మంచి అభిమానులు. ఇక్కడ విద్యార్థిగా చదువుకుని నేను ఇంటర్మీడియట్ దాటలేకపోయాను. 7th ఫామ్ ఫెయిల్ అయ్యాను. దాన్ని కంప్లీట్ చేయలేకపోబట్టి వాళ్ళ ఎంపీని అయ్యాను. అదే చదువుకుంటే ఎక్కడో ఉద్యోగం వచ్చేది, ఏదో ఉద్యోగస్తుడిగా మిగిలిపోయేవాడిని. ఇది అంతా మన మంచికే అంటారు. ఏం జరిగినా కూడా అంతా మన మంచికే. నేను అలా దాన్ని కూడా ఇలా నేను అన్వయించుకుని హ్యాపీగానే ఉన్నాను. చదువు రానందుకు నేను పెద్ద బాధపడలేదు. కానీ చదువుకొని వెనకబడిన తనం నాలెడ్జ్లో కానీ, లేకపోతే ఇంగ్లీష్ స్పష్టంగా మాట్లాడటంలో కానీ, ఒక ఎటైనా చదువుకున్న వాళ్ళకి చదువుకోని వాళ్ళకి తేడా ఉంటుంది. ఆ తేడాని మా తెలివితేటలతో మేము కవర్ చేసుకుని అలా అలా లాగిచ్చేసాం. మీరంతా అందరూ కూడా ఇవాళ గెట్ టుగెదర్. ఇంతకాలం తర్వాత మీరంతా ఓపిక ఎక్కడెక్కడి నుంచో 4 మూలల నుంచి వచ్చి ఉంటారు. మీరు భారతదేశంలో ఎక్కడెక్కడో ఉండి ఉంటారు. మీరంతా ఎంతో చక్కగా తమ బాల్యంలో తిరుగాడిన జ్ఞాపకాలను పూర్వ విద్యార్థులు గుర్తు చేసుకున్నారు. వయసు మళ్లిన ఆటపాటలతో పూర్వ విద్యార్థులు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. బందరు పోర్టు నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని, బందర్లోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో మంత్రి ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యను స్వీకరిస్తున్నానన్నారు. శని, ఆదివారాల్లో ఏదో ఒక రోజు ప్రజాదర్బార్ నిర్వహిస్తామన్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన 4 ప్రజాదర్బార్లో 1159 అర్జీలు అందగా, వాటిలో 850 పరిష్కరించినట్టు తెలిపారు. ప్రధానంగా రోడ్లు, డ్రైన్లు అభివృద్ధి చేయాలంటూ వినతిపత్రాలు అందుతున్నాయన్నారు. ఉద్యోగాల కోసం 159 మంది యువతీ యువకులు దరఖాస్తు చేశారన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు జాబ్మేళా నిర్వహిస్తామన్నారు. వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు త్వరలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. ఈ నెల 25న కొరియన్ బృందం మచిలీపట్నం బీచ్ను సందర్శించనుందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామన్నారు. త్వరలో మేధావులతో సమావేశం ఏర్పాటు చేసి బందరు భవిష్యత్తుపై ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 55 లక్షల మందికి మొదటి రోజే 99% పింఛన్లు పంపిణీ చేశామన్నారు. 8 కోట్లతో గిలకలదిండి, బందరుకోట, పోలాటితిప్ప, గరాలదిబ్బల్లో వంతెనల నిర్మాణాలు చేపడతామన్నారు. తాళ్లపాలెం, మోడి గ్రామంలో 20 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నామని, దీనికి టెండర్లు పిలిచామన్నారు. మున్సిపాలిటీలో 1,60 లక్షలతో డ్రైన్లలో పూడిక తీత పనులు చేపట్టామన్నారు. అమృత్ 2వ దశ కింద 55 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. జల జీవన్ మిషన్ కింద ఇంటింటికి కుళాయి అందిస్తామన్నారు. చిన్నాపురం, గుండుపాలెం మధ్య 105 కోట్లతో 70 ఎకరాల్లో 5 MLT వాటర్ శుద్ధి ప్లాంట్, చెరువు ఏర్పాటు చేసే పనులు 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. 18 కోట్లతో తూటుకాడ తొలగింపులు చేపట్టామన్నారు. ఉపాధి హామీ కింద 160 కోట్లతో రోడ్ల నిర్మాణాలు, గుంతలు పూడ్చే పనులు పూర్తి చేసి రోడ్ల నిర్మాణాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, గోపు సత్యనారాయణ, ఎన్డి ఇలియాస్ పాషా, పిప్పళ్ల కాంతారావు, కుంచే నాని, కార్పొరేటర్ చిత్తజల్లు నాగరాము తదితరులు పాల్గొన్నారు. మానవతావాదులందరూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్న హాస్టల్లోని విద్యార్థులకు సాయం అందించాలని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ అన్నారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా పవిత్ర డిగ్రీ కళాశాల పక్కన ఉన్న ఉచిత హాస్టల్లో వేడుకలు నిర్వహించారు. హాస్టల్ విద్యార్థులకు స్టార్ కళాశాల విద్యార్థులు భోజనం పెట్టారు. ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు శ్రీరామ్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో బండి రామకృష్ణతో పాటు మచిలీపట్నం నగర కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మరకాని సమతాకీర్తి, స్టార్ కళాశాల డైరెక్టర్ స్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిక్కు శ్రావణి పుట్టినరోజు సందర్భంగా హాస్టల్ విద్యార్థులకు స్వీట్లు పంచారు. హాస్టల్ విద్యార్థులు నిత్యావసర వస్తువులకు సంస్థ అధ్యక్షుడు పి. శ్రీరామ్ 5,000 అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి కానుకొలను ఫణికిరణ్, ఉపాధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, సాయికృష్ణ ప్రసాద్, ముదిగొండ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఏర్పడిన ఫ్లెక్సీల వివాదంతో పెడన బస్టాండ్ సెంటర్లో ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు నచ్చచెప్పి ఉద్రిక్తతను సడలింపచేశారు. పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ ఆవరణలో టీడీపీకి చెందిన ఫ్లెక్సీ ఉండేది. ఇటీవల వరుసగా కురిసిన వర్షాలకు ఆ ఫ్లెక్సీ చిరిగిపోయింది. 4 రోజుల క్రితం చిరిగిపోయిన ఆ ఫ్లెక్సీని తొలగించిన వైసీపీ వర్గీయులు దాని స్థానంలో వైసీపీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. రాత్రివేళ ఎటువంటి సందర్భం లేకపోయినప్పటికీ వైసీపీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీంతో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య వివాదం నడుస్తోంది. కాగా ఆదివారం టీడీపీ నాయకులు వహబ్ ఖాన్, బెజవాడ నాగరాజు, హమీదుల్లా, పరసా జితేంద్ర, సేనాపతి అజయ్ తదితరులు వైసీపీ ఫ్లెక్సీని తొలగించి దాని స్థానంలో ఏర్పాటు చేయడానికి టీడీపీ ఫ్లెక్సీని ఆర్టీసీ బస్ స్టేషన్ ఆవరణలోకి తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న సీఐ నాగేంద్ర ప్రసాద్ తన సిబ్బందితో వచ్చి వైసీపీ ఫ్లెక్సీని తొలగిస్తామని, తొలగించిన తరువాత మీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకోవాలని టీడీపీ నాయకులకు సూచించారు. అందుకు వారు అంగీకరించారు. కాగా కమిషనర్ వెంకట్రామయ్య ఆదేశాల మేరకు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పామర్తి జితేంద్ర, శానిటరీ ఇన్స్పెక్టర్ హరికిషోర్లు తమ సిబ్బందితో వైసీపీ ఫ్లెక్సీని తొలగిస్తుండగా వైసీపీకి చెందిన వైస్ చైర్మన్ ఎన్డీ ఖాజా అడ్డుతగిలి సిబ్బందిని బెదిరించారు. ఫ్లెక్సీని తొలగిస్తే చేతులు నరికేస్తానని సిబ్బందిని హెచ్చరించారు. పోలీసులతో వాదనకు దిగాడు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు ఖాజాను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్కు తరలించారు. ఖాజాకు మద్దతుగా వైసీపీ నాయకులు కోమట్ల అనిల్, రౌతుల ప్రసాద్లు పోలీసు స్టేషన్కు వెళ్లారు. స్టేషన్లో డీఎస్పీ అబ్దుల్ సుభాన్ వైసీపీ నాయకులకు నచ్చచెప్పి ఫ్లెక్సీ తొలగింపుకు అంగీకరింపచేశారు. అంతటా మున్సిపల్ సిబ్బంది పోలీసు బందోబస్తు నడుమ వైసీపీ ఫ్లెక్సీని తొలగించారు.
అనంతరం టీడీపీ నాయకులు తమ ఫ్లెక్సీని ఏర్పాటు చేయబోగా 2 రోజుల తరువాత ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకోవాలని సీఐ వారికి సూచించారు. మచిలీపట్నం నగర కార్పొరేషన్ ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం ఎంపీ వల్లభనేని బాలశౌరి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణతో కలిసి 2వ డివిజన్లో పర్యటించారు. 16 కోట్లతో చేపట్టిన మురుగునీటి శుద్ధి ప్లాంట్ పనులను పరిశీలించారు. గత ప్రభుత్వం ప్లాంట్ పనులు నిలిపివేయడం వల్ల అదనంగా మరో 5 కోట్లు వెచ్చించాల్సి వస్తోందన్నారు. డ్రైన్లలో పూడికతీత పనులు చేపట్టామన్నారు. నగర ప్రజలకు తాగునీరు, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా పరిష్కరిస్తామన్నారు. గ్రీనరీ అభివృద్ధి చేసి నగర సుందరీకరణకు పెద్ద ఎత్తున ప్రణాళిక రూపొందించామన్నారు. ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ, నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా 2 ఏళ్లలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామన్నారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కార ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ బాపిరాజు, పబ్లిక్ హెల్త్ డీఈ తదితరులు పాల్గొన్నారు. బెరాకా సంస్థ వ్యవస్థాపకుడు సత్యనారాయణ మృతి తీరని లోటని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. ఆదివారం బెరాకా వ్యవస్థాపకుడు సత్యనారాయణ కుమారుడు బ్రదర్ కిరణ్ పాల్, తల్లి భారతిని బాలశౌరి పరామర్శించారు. ఈ సందర్భంగా బాలశౌరి మాట్లాడుతూ, సత్యనారాయణ రాష్ట్రమంతటా పర్యటించి దైవసేవలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ, జనసేన నాయకులు మాదివాడ రాము, కుట్టె వెంకట్రావు, వంపుగడల చౌదరి తదితరులు ఉన్నారు. కృష్ణా జిల్లాలో 23 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు ఉత్తర్వులు జారీ చేశారు. చిలకలపూడి పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న కేన్వి సత్యనారాయణను గూడూరులో పనిచేస్తున్న వీర్రాజును వీఆర్లో ఉంచారు. ఆత్కూరు పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న పైడిబాబు కృత్తివెన్ను పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న నాగరాజును వీఆర్లో